సో ఇండెక్స్ అంటే ఏంటంటే ఇండెక్స్ ఇస్ ఆల్సో వన్ డేటాబేస్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఎందుకు ఇండెక్స్ ని వాడతామంటే డేటాని త్వరగా రిట్రీవ్ చేస్తుంది. అసలు ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే మనకి ఇండెక్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా టెక్స్ట్ బుక్స్ కానీ ఏమైనా చూస్తే ఇండెక్స్ ఉంటుంది. ఎవరైనా చూసినారా? చూడలేదా? ఉంటుంది బ్రో, చూసాను. సో ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు పర్టికులర్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. సో సీక్వెల్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి నువ్వు ఒక డిక్షనరీ ఒక పెద్ద బుక్ లో. సో నువ్వు అన్ని 1000 పేజెస్ ని వెతకలేవు కదా. ఏం చేస్తావు అప్పుడు? సింపుల్ గా ఇండెక్స్ లో పోయి ఈ సీక్వెల్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అని వెతుకుతావు. సో దాని ద్వారా నువ్వు ఏం చేస్తావు? ఈజీగా ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళి నువ్వు కంటెంట్ ని రీడ్ చేసుకోగలవు. సో అలాగే డేటాబేస్ ఆబ్జెక్ట్ లో ఇండెక్స్ కూడా సేమ్ గా అలాగే వర్క్ అవుతుంది. ఏమంటామంటే ఇన్ డిబి సెర్చ్ ఫర్ పర్టికులర్ రికార్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ రికార్డ్స్ కెన్ బి లొకేటెడ్ ఫాస్ట్లీ. ఇండెక్స్ ని క్రియేట్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ వాల్యూకి ఇండెక్స్ క్రియేట్ అయింటే ఏం జరుగుతుందంటే డేటాబేస్ లోకి వెళ్ళి పర్టికులర్ వాల్యూని ఈజీగా ఇండెక్స్ ద్వారా స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక క్వైరీ రన్ చేసావు నువ్వు, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ సాలరీ ఈక్వల్ టు 1000 అని కొడతావు. ఏం టేబుల్ ఉందమ్మా మనకు? యా. సో ఇప్పుడు శాలరీ అనేది 3000 ఉంది, అది ఫెర్చ్ చేయాలా అంట. సో ఒక క్వైరీ రాస్తా నేను, ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కన్స్ట్ క్లాస్ వేర్ సాల్ ఈక్వల్ టు సాల్ గ్రేటర్ దెన్ 10,000 అనేసి. సో సారీ, ఈ సాల్ అనేది ఈ సాల్ అంట. శాలరీ అనేది ఇన్వాలిడ్ కాలం. సో ద టేబుల్ కంటైన్స్ ఈ సాల్. ఏంటి? మొత్తం డేటా వచ్చింది. ఏంటి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్వైరీ తెలుసా? 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 రికార్డ్స్ ని వెతుకుతుంది. ప్రతి రికార్డ్ లో శాలరీ 4000 10,000 కంటే ఎక్కువ ఉందా, 10,000 కంటే ఎక్కువ ఉందా అని. సో నువ్వు దీనికి ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఈ శాలరీ అనే కాలం కి. సో ఈ శాలరీకి ఇండెక్స్ క్రియేట్ అయితే ఏం జరుగుతుందంటే ఈ వాల్యూస్ అన్నిటిని ఒక రికార్డ్స్ గా ఒక లొకేషన్ ఫైండ్ చేసుకొని పెట్టుకొని ఉంటుంది. నువ్వు ఈ ఈ శాలరీ అనే కాలం కి నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే ఇండెక్స్, ఇలాంటి క్వెరీ రన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా ఈ శాలరీకి ఇండెక్స్ క్రియేట్ అయింది కాబట్టి ఇండెక్స్ స్కాన్ అని ఉంటుంది అనమాట. ఇండెక్స్ స్కాన్, టేబుల్ స్కాన్ అని 2 ఉంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇండెక్స్ స్కాన్ కి వెళ్తుంది. ఇండెక్స్ ఉంటే అప్పుడు దాని యొక్క లొకేషన్ ఆల్రెడీ బేస్ ఫైన్ చేసుకొని ఉంటుంది కదా. సో ఈజీగా లొకేట్ చేసుకుంటుంది శాలరీ 3000 అనేది. ఏంటి అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ విల్ బి సమ్ వాట్ బెటర్. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే క్వెరీ ఎగ్జిక్యూట్ కావడానికి చాలా టైం తీసుకోదు. సింపుల్ గా వెంటనే ఎగ్జిక్యూట్ అయిందని ఇక్కడ అంటావు. బట్ ఇన్ రియల్ టైం టేబుల్ ఎలా ఉంటాయంటే రోస్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్, లక్షలలో కూడా రోస్ ఉంటాయి. అప్పుడు మనకి ఆ శాలరీ 10,000 తీసుకుంటే 1,00,000 టైమ్స్ క్వెరీ డేటాబేస్ ఇంజన్ కి, సీక్వెల్ కి, డీబీ ఇంజన్ కి, సీక్వెల్ కి, డీబీ ఇంజన్ కి వెళ్ళాలన్నమాట. ఏమంటామంటే దాని వడ్డు ఒకటి అంటాం. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అంటే ఏంటంటే అక్కడికి ఇక్కడికి మారడం తగ్గుతుంది అనమాట. తగ్గేసి పర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఆర్ రెడ్యూస్, పర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్. ఏంటంటే కంపారిజన్స్ రెడ్యూస్ ఏంటంటే 1000 టైమ్స్ డేటాబేస్ ఇంజన్ నుంచి సీక్వెల్ కి మారదనమాట. 2 సార్లు అట్లా ఇట్లా తిరగదు. సింపుల్ గా ఆ శాలరీ ఉండే లొకేషన్ ని ఫైండ్ చేసుకుంటుంది. సింపుల్ గా దాని డేటాని ఫెచ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ అంటే ఇప్పుడు సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ set auto trace on this. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్రియేట్ ఇండెక్స్ ISSA
ఇండెక్స్ క్రియేట్ అయింది. ఏం చేశాను నేను? క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ వేటిపైన క్రియేట్ చేయమంటున్నాను? కన్స్ట్ క్లాస్ అనే టేబుల్ ఉంటే ఈ శాలరీకి ఇండెక్స్ ని క్రియేట్ చేయమంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ సాల్ ఫ్రమ్ కన్స్ట్ క్లాస్. సారీ ఈ సార్ నాట్ సార్. చూడండి ఇదంతా ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంతా చూపించింది. ఏం చేసినామంటే మనం ఇక్కడ ఆటో ట్రేస్ ఆన్ చేసాం. ఈ శాలరీ తీసుకున్నాం మనం. ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి? ఇదంతా అంటే దీని ఈ ఏమంటాం మీకు ఆటో ట్రేస్ ఆన్ చేశా కదా పైన. సో దాని యొక్క ఎగ్జిక్యూషన్ టైము సెకండ్స్ ఎంత టైం తీసుకుంటుంది అదంతా చూపిస్తుంది అనమాట. 4 rows ఫెచ్ చేసింది, 20 bytes 2 seconds తీసుకుంది. సారీ 1 second తీసుకుంది. 1 millisecond, నాట్ 1 second, 1 millisecond తీసుకుంది. టేబుల్ యాక్సెస్ ఫుల్ అని వచ్చింది. బట్ టేబుల్ యాక్సెస్ ఫుల్ రాకూడదు, మనకి ఇండెక్స్ యాక్సెస్ రావాలి. ఐ థింక్ ఎక్కడో తప్పు చేస్తుంది. చూడు ఇండెక్స్ రేంజ్ స్కాన్ తీసుకుంది. ఎందుకు? ఇండెక్స్ నేమ్ చూపించింది చూడు ఇక్కడ ISC అని ఇండెక్స్ రేంజ్ చూపించింది. యాక్సెస్ ఈ శాలరీని యాక్సెస్ చేసుకుంటుంది. శాలరీ అనేది ఎంత కంటే ఎక్కువ ఉండాలి. ఒక వాల్యూకి ఒక కాలం కి మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తే అదే కాలం ని మనము కండిషన్ రాసి ఫెడ్ చేస్తా ఉంటే దాని యొక్క ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూపిస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇండెక్స్ స్కాన్ చేసిందంట. ఇండెక్స్ రేంజ్ స్కాన్, ఇండెక్స్ నేమ్ వచ్చేసి ISA. మనం ఎర్లియర్ గా ఇండెక్స్ ని క్రియేట్ చేసాం. దిస్ ఈస్ ద ఇండెక్స్ వాట్ ఎవర్ యూ హావ్ క్రియేటెడ్. సారీ, దిస్ ఈస్ ఇండెక్స్ వాట్ ఎవర్ యూ హావ్ క్రియేటెడ్. ISA సేమ్ థింగ్ ఇక్కడ ఉంది. ఇండెక్స్ రేంజ్ స్కాన్, ఇండెక్స్ నేమ్ ఇస్ ISA. 20 bytes తీసుకుంది, 4 rows ని ఫెచ్ చేసింది, 1 millisecond టైం తీసుకుంది ఆర్ 1 second. యాక్సెస్ ఈస్ ఈ శాలరీకి యాక్సెస్ చేసుకుంటుంది. అర్థమైందా? కాలేదా? అర్థమైందా? ఏంటి అసలు ఇండెక్స్ అంటే ఏంటి అనేది అర్థమైందా? దాన్ని ఇండెక్స్ అంటాం. మనకి ఇండెక్స్ లో మల్టిపుల్ వేస్ ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. అసలు ఇండెక్స్ ని వాడడం ఎక్కడ అని తెలుసుకోండి అంతే చాలు. సో ఇప్పుడు ఏంటంటే క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ EMP టేబుల్ అనే శాలరీ క్రియేట్ చేశాను. ఏంటంటే టు మేక్ ద ఆపరేషన్ ఫాస్టర్ క్రియేటింగ్ ఇండెక్స్ ఆన్ శాలరీ. ఆపరేషన్ ని పర్ఫామ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా లైక్ స్లోనెస్ లేకుండా ఉండడానికి మనము శాలరీ అనే కాలం పైన ఇండెక్స్ ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ అవర్ సెర్చ్ వీఆర్ క్రియేటింగ్ ద ఇండెక్స్. బై డిఫాల్ట్ ఒరాకిల్ టేక్స్ B3 ఇండెక్స్. ఏంటి అంటే మనము డిఫైన్ చేయకోకుండా క్రియేట్ ఇండెక్స్ అని చెప్తే బై డిఫాల్ట్ గా B3 ఇండెక్స్ తీసుకుంటుంది. ఆర్ క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ నేమ్ అని రాసుకుంటే బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ గా ఇది మనకి అనిపించదు, డేటాబేస్ లో చెప్తాను మీకు. శాలరీ అనే కాలం పైన తీసుకున్నాం మనం. 3000 అనేది హైయెస్ట్ వాల్యూ, సారీ 1 node అనుకోండి, 1 node వాల్యూ. సో ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి తక్కువ శాలరీ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై వాల్యూని చూపిస్తుంది. రైట్ లెఫ్ట్ ఏదో కన్ఫ్యూజ్ అవుతాను నేను కూడా. ఇది రైట్ సైడ్ 2000 ఉండేది రైట్, 3000 4000 ఉండేది లెఫ్ట్. ఏదో మొత్తానికి రైట్ బ్రో. 2000 లెఫ్ట్, 4000 రైట్. ఎలా అయినా కానీ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ కానీ రైట్ సైడ్ ఉండే కానీ వాల్యూ కానీ హైయెస్ట్ వాల్యూ ఒకసారి తీసుకుంటుంది, లోయెస్ట్ వాల్యూ ఒకసారి తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి 2000 అనేది ఇలా క్రియేట్ అవుతుంది అనమాట, ఇంకో B3 లాగా. ఇదంతా ఏంటంటే ట్రీ ఫార్మాట్ లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారా 3000 కి 2 స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 3000 కి 2 స్టార్స్ చూపిస్తున్నాయి. స్టార్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ రో. ఇప్పుడు మనకి దీని యొక్క అడ్రస్ అనమాట 29,002 రూపీస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఉండింది అనుకో, ఈ 29,002 రూపీస్ అనే దానికి ఒక అడ్రస్ ఉంటుంది, ఈ 29,002 రూపీస్ అనే దానికి ఒక అడ్రస్ ఉంటుంది. అట్లా ఇక్కడ స్టార్ రిప్రజెంట్స్ అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్టార్ 2 times ఉందంట 3000, అందుకు స్టార్ చూపించింది. ఓకే, లీఫ్ నోట్స్ అనేవి డేటా నోట్స్, అంటే ఈ నోట్స్ డేటా నోట్స్. హెడ్ నోడ్ అనేది ఇండెక్స్ నోడ్ అన్నమాట. లీఫ్ నోట్స్ ఆర్ డేటా నోట్స్, హెడ్ నోడ్ ఇస్ ఇండెక్స్ నోడ్ అంటాం. ఓకే,
బ్రో ఎక్కడో కాపీ కొట్టి అంత డేటా రాసి చెప్తున్నాడు అనుకోవద్దు. ఇది ఆల్రెడీ ఒకప్పుడు నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్. ప్రతిసారి ప్రతి క్లాస్ కి ప్రిపేర్ చేయలేం కాబట్టి జస్ట్ ఆ డాక్యుమెంట్ ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ పాయింటర్ అంటే లెఫ్ట్ పాయింటర్ అనమాట. సారీ 2000 చెప్పినది లెఫ్ట్ పాయింటర్. రూట్ నోడ్ కంటే తక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ రూట్ నోడ్ కంటే తక్కువ ఉంటుంది. రైట్ సైడ్ ఉండే వాల్యూ రూట్ నోడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ 3000 అనేది మనకి రూట్ నోడ్ అనమాట. అంటే సమ్ మ్యాగ్ ఏమంటాము మిడిల్ వాల్యూ. we can compare like middle value. Right pointer greater than or equal to the root node. రూట్ నోడ్ కి గ్రేటర్ దెన్ లేదంటే దానికి సమానంగా ఉంటుంది రైట్ సైడ్ ఉండే వాల్యూ. వాల్యూస్ డేటా నోడ్ కంటైన్స్ ఇండెక్స్ కి అడ్రస్ ఆఫ్ ద రికార్డ్. ఇండెక్స్ కి ఇన్ ద సెన్స్ ప్రతి వాల్యూ యొక్క ఇది ఇండెక్స్ కీ. వీటిని వాల్యూస్ ఇండెక్స్ కీస్ అంటాం. ఈ స్టార్ ఏంటంటే ఆ ఇండెక్స్ యొక్క అడ్రస్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే డేటా అనేది 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంది అనమాట. అది పార్టిషన్స్ గా శాలరీని డివైడ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డేటాను ఫెచ్ చేసుకుంటుంది. చెప్పాను ఆల్రెడీ మీకు. ఒరాకిల్ యూసెస్ 2 మెథడ్స్ టు యాక్సెస్ ద డేటా. ఒరాకిల్ ఏం చేస్తుంది 2 మెథడ్స్ ని ఫాలో అవుతుంది డేటాని యాక్సెస్ చేయడానికి. డేటాని యాక్సెస్ చేయడం అంటే ఏంటి, మనం ఒక క్వైరీని రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్వైరీని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా, ఇట్ మస్ట్ నీడ్స్ టు గో టు డేటాబేస్ ఇంజన్. టేబుల్ స్కాన్ ఇఫ్ ఇండెక్స్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఆన్ ద సర్చ్డ్ కాలం. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ కాలం పైన మనం ఇండెక్స్ క్రియేట్ చేయకోకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తుంది టేబుల్ స్కాన్ కి వెళ్తుంది. టేబుల్ స్కాన్ ఇఫ్ ఇండెక్స్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఆన్ ద సెర్చ్డ్ కాలం ఇట్ విల్ బి చెక్డ్ ద ఎంటైర్ రికార్డ్. దిస్ సెర్చ్ ఇస్ కాల్డ్ లీనియర్ సెర్చ్. ఏంటంటే మీకు చెప్పిన వాటి ప్రకారము ఇప్పుడు ఈ శాలరీ అనే కాలంకి మనం ఇండెక్స్ క్రియేట్ చేయలేదు. వేరే శాలరీకి ఏదంటే 10,000 అని చెప్పాము. 10 లక్షల రికార్డ్స్ ఉన్నాయి. 10 లక్షల సార్లు డేటాని చెక్ చేస్తుంది క్వెరీ. అప్పుడు ఏం జరుగుతుంది, పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. అందుకోసమే మనం ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటాం. పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇండెక్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇవి డెవలపర్స్ వర్క్, మనం చెయ్యం ఎప్పుడు. కానీ వీ నీడ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్. ఇండెక్స్ అంటే ఏంటనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇండెక్స్ స్కాన్ అంటే ఏంటంటే ఇట్ విల్ సెర్చ్ ద డేటా త్రూ లీఫ్ నోట్స్ అండ్ డేటా నోట్స్. డేటాని ఎట్లా సెర్చ్ చేసుకుంటుందంటే లీఫ్ నోట్స్ ని డేటా నోట్స్ ని బేస్ చేసుకొని. అంటే ఏంటంటే ఆ క్వెరీని రన్ చేసినప్పుడు నాట్ ఆటోమేటిక్లీ మీకు ఏం చెప్పాలి, ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఈ స్ట్రక్చర్ అనేది ఇంటర్నల్ గా ఫార్మాట్ అయిపోతుంది. ఇండెక్స్ ని క్రియేట్ చేస్తే ఆ కాలం పైన ఇలాంటి స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక క్వెరీని రన్ చేసినాం, ఆ క్వెరీకి ఆల్రెడీ ఇండెక్స్ క్రియేట్ అయ్యి ఉంది. అప్పుడు ఏం చేస్తుంది ఆ క్వెరీ, ఇండెక్స్ స్కాన్ చేస్తుంది. అంటే ఇండెక్స్ లోకి వెళ్ళి స్కాన్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, డేటాని లీఫ్ నోట్స్ ని డేటా నోట్స్ ని బేస్ చేసుకొని డేటాని ఫెచ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఆర్ ఎనీ డౌట్? ఇప్పటి వరకు చెప్పింది ఏమైనా అర్థం కాలేదా? ఇండెక్స్ అంటే ఏంటి అసలు? నేను ఎనీ డౌట్స్, ఎనీ కన్ఫ్యూజన్? నో కన్ఫ్యూజన్, ఏదో చెప్పండి. రియల్ టైమ్ లో కూడా ఇట్లా ఉంటుందా బ్రో ఈ సింటాక్స్ అంతా? డెఫినెట్ గా మళ్ళీ సింటాక్సెస్ అనేవి రియల్ టైమ్ లో ఇలాగే ఉంటాయి, సేమ్ టు సేమ్. ఓకే ఓకే. సేమ్ సింటాక్సే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ. సింటాక్స్ అలాగే ఉంటుంది, క్వెరీ కూడా అలాగే ఉంటుంది. మీకు చూపించా కదా ఆల్రెడీ, నా రియల్ టైం ఒక చిన్న క్వెరీ చూపించా కదా ఆల్రెడీ. సేమ్ క్వెరీ ఫార్మాట్ అంతా సేమ్ టు ఉంటుంది. చూడండి ఇక్కడ జాయిన్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇండెక్స్ ఓన్లీ శాలరీ మీద ఒకటే చేయొచ్చా, లేకపోతే మనము మల్టిపుల్ కాలమ్స్ పైన కూడా క్రియేట్ చేయొచ్చు నువ్వు కావాలనుకుంటే. ఓకే ఓకే. ఇది ఇన్నర్ జాయిన్ క్వెరీ అనమాట మనకి. ఇది ఇన్నర్ జాయిన్ క్వెరీ అనమాట. డేటాని అట్లా మల్టిపుల్ వేస్ గా రాసుకొని సేమ్ నేను నార్మల్ గా ఎట్లా చూపించాను క్వెరీ అలాగే కనిపిస్తుంది. మీకు ఏమి మిస్టేక్స్ ఉండవు అనమాట. సింపుల్ గా బాగా నీట్ గా అర్థమవుతుంది ఏం రాసాము ఎలా రాసాము. ఇది ఒక సింపుల్ క్వెరీని జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 30,000 3,000 అన్నాను. ఏం చేసింది, టేబుల్ యాక్సెస్ బై ఇండెక్స్ రో ఐడి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, రో ఐడి అనే కాలం గురించి మీకు చెప్పాను, గుర్తుందా?
రో ఐడి అనే కాలం గురించి చెప్పాను, మీకు గుర్తుందా? సూడో కాలం అని చెప్పాను, మర్చిపోయినారా? మర్చిపోయినారా? రో ఐడి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తులేదా? స్పీకప్ స్పీకప్. చెప్పావు బ్రో. ఇప్పుడు రో ఐడి గురించి చేస్తే ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో మనకి ఏం చూపించింది ఒకసారి చూడండి. ఇండెక్స్ స్కాన్ చూపిస్తుంది. ఎందుకు? టేబుల్ స్కాన్ కదా మనం చూపించాలి, మనం రో ఐడి పైన ఇండెక్స్ క్రియేట్ చేయలేదు కదా. వినండి, ప్రతి టేబుల్ క్రియేట్ చేయంగానే ఇండెక్స్ కూడా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఏ కాలం కి? రో ఐడి అనే కాలం కి బై డిఫాల్ట్ గా. క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. బై డిఫాల్ట్ గా ఇండెక్స్ క్రియేట్ అయ్యే కాలం నేమ్ ఏంటి? రో ఐడి. Row ID is a column which is by default created as a index whenever a table is created. ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఇండెక్స్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది ఆ కాలం పైన. ఆ కాలం పేరే రో ఐడి. ఆ కాలం ఈస్ దట్ రో ఐడి ఈస్ ఏ సూడో కాలం. రో ఐడి అనేది సూడో కాలం. చూడండి, మనకి ఇండెక్స్ లో స్కాన్ అయింది, ఇండెక్స్ ఫుల్ స్కాన్ అయింది, టేబుల్ స్కాన్ అవ్వలేదు. ఎందుకు? రో ఐడి ఈస్ ఏ ఇండెక్స్డ్ కాలం, నాట్ ఏ నార్మల్ కాలం. టేబుల్ స్కాన్ రావాలి కదా మనకు. చూడు, రో నెంబర్ కాల్ చేస్తాను ఇప్పుడు, మీకు రో నెంబర్ కాల్ చేస్తాను, అప్పుడు టేబుల్ స్కాన్ వస్తుంది. తప్పు, ఇండెక్స్ ఫుల్ స్కాన్ వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ does not exist. ఇండెక్స్ స్కాన్ రాదు. సరే, దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు. మొత్తానికి అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, బై డిఫాల్ట్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేసినప్పుడు ఇండెక్స్ క్రియేట్ అయ్యే కాలం ఏంటంటే రో ఐడి. అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఏదైనా ఒక టేబుల్ ఒక కాలం నేమ్ మనము క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్ ఓన్ ఇండెక్స్ నేమ్ అనుకుంటున్నాం. యాక్చువల్గా రో నెంబర్ కి ఇండెక్స్ ఉన్నది. రో ఐడి C00140224. ఐ థింక్ సిస్టమ్ డిఫైన్ ఇండెక్స్ అని చెప్పాను కదా రో ఐడి. సో హౌ దే హ్యావ్ డిఫైన్ మీన్స్ రో ఐడి అండ్ రో నెంబర్ ని కాంబినేషన్ బేస్ చేసుకొని ఇండెక్స్ ని క్రియేట్ చేశారు. సో అందుకే ఇండెక్స్ నేమ్ రెండింటికి ఒకటే ఉంది. చూడండి, రో ఐడికి కాల్ చేసిన, రో నెంబర్ కి కాల్ చేసిన SYS C00140224. సో నేను రెండింటిని సపరేట్ గా కాల్ చేస్తుంటే ఏం జరుగుతుందంటే, రెండింటిని సపరేట్ గా కాల్ చేసినా సేమ్ ఇండెక్స్ నేమే వస్తుంది. సో ఏం చేశారు, రెండు కాలమ్స్ ని బేస్ చేసుకొని ఇండెక్స్ ని క్రియేట్ చేశారు. దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు ఇండెక్స్ ఫుల్ స్కాన్. ఇండెక్స్ ఫుల్ స్కాన్ కి ఎందుకు వెళ్తుందంటే, ఇండెక్స్ నేమ్ అనేది రో నెంబర్ కి రో ఐడికి సేమ్ నేమ్ ఇచ్చారు. సో వాట్ దే హ్యావ్ డన్ అంటే ఏంటంటే, డేటాబేస్ లో మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా మురళి, ఒక కాలం కే మనం ఇండెక్స్ ని క్రియేట్ చేయొచ్చా అనేది. లేదు, రెండు కాలమ్స్ కి మల్టిపుల్ కాలమ్స్ కి అని చెప్పాను కదా. సో అక్కడ సిస్ డిఫైన్డ్ ఇండెక్స్ ఏంటి అంటే, రో నెంబర్ కి రో ఐడికి బేస్ చేసుకొని ఇండెక్స్ ని క్రియేట్ చేసింది. అందుకే రో నెంబర్ ని కాల్ చేసినా. చెప్పండి. డౌట్, రో నంబర్ రో ఐడి అంటే ఏంటి బ్రో? చెప్పాను కదా మీకు, రో నెంబర్ అంటే రో ఐడి అంటే ఏంటి అని, సూడో కాలమ్స్ అని. ఒక్కసారి సూడో కాలమ్స్. రో ఐడి కామా రో నం కామా ఈసా. ఇప్పుడు చూడండి, టేబుల్ యాక్సెస్ ఫుల్ అయింది. ఎందుకు? మొత్తం ఈ మూడు యొక్క వాల్యూస్ కాంబినేషన్ మనం ఇండెక్స్ క్రియేట్ చేయలేదు. ఒక సింగిల్ కాలమ్ ని తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇండెక్స్ స్కాన్ కి వెళ్తుంది. మూడు కాలమ్స్ ని తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇండెక్స్ స్కాన్ కి వెళ్ళట్లేదు. ఎందుకు? మూడు యొక్క కాంబినేషన్ ఇండెక్స్ నేమ్ లేదంట. రో ఐడి అంటే ఏంటంటే ఇది అడ్రస్ అన్నమాట. ప్రతి రోకి ఇది ఒక అడ్రస్. దిస్ ఈస్ అ పర్మనెంట్ వన్, దిస్ కెనాట్ బి చేంజ్డ్. దిస్ ఈస్ అ టెంపరరీ వన్, దిస్ మైట్ బి చేంజ్డ్.
రో నెంబర్ అనేది ప్రతి రోకి సీక్వెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. రో ఐడి అనేది ఏంటంటే ప్రతి రోకి అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి, మర్చిపోయినారా? చెప్పావు. గుర్తులేదా మీకు ఎవరికి? లేదు బ్రో, నేను ప్రాక్టీస్ చేయలేదు దానికోసం. సరే అడుగుదాం. అక్క మీకు గుర్తుందా చెప్పా bro. ఏంటి రో ఐడి రో నెంబర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఫస్ట్ లో. నేను absent చంద్ర. ఓకే ఓకే. రో ఐడి రో నెంబర్ అనేవి ఏంటంటే సూడో కాలమ్స్ అన్నమాట, ప్రతి టేబుల్ లో ఉంటాయి. రో ఐడి అనేది ఆ పర్టికులర్ రో యొక్క అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తుంది. రో నెంబర్ అనేది ఏంటంటే ప్రతి రోకి సీక్వెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా మీకు? కాలేదండి. సెట్స్ ఆటో ట్రేస్ ఆన్ ఆఫ్ చేస్తాను ఫస్ట్. ఆటో ట్రేస్ ఇప్పుడు సెలెక్ట్ కాదు, డిలీట్ ఫ్రమ్ where row number ఓకే. దీనికి రిలేషన్షిప్ ఉందా? ఈసారి ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఓకే ఓకే ఓకే. సిస్టమ్ ఓన్ చైల్డ్ రికార్డ్ ఈస్ ఫౌండ్. దీన్ని మనం ఏం జాయిన్ చేయలేదు. ఓకే ఓకే ఓకే. ఈ టేబుల్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి మనము, నేను లాగిన్ అయింది ఏంటంటే సిస్ ఓన్ డేటాబేస్ కదా, సిస్ నో లాగ్ కనెక్ట్ సిస్టమ్ యాజ్ సిస్ డివిఏ సిస్టమ్ అడ్మిన్ గా లాగిన్ అయ్యాను. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ కాంబినేషన్ డేటా అనేది సిస్టమ్ కి ఓన్ అయి ఉందంట. సో అందుకు నేను డిలీట్ చేయలేకున్నా. చైల్డ్ రికార్డ్ ఈస్ ఫౌండ్ అంటే ఈ సిస్టమ్ ఓన్డ్ పర్టికులర్ నేమ్ కి ఇది, ఐ మీన్ ఎట్లా చెప్పాలి మీకు, ఇది నేను కనెక్ట్ అయిన సిస్టమ్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్ కి సంబంధించింది. సో ప్రతి టేబుల్ వచ్చేసి డిబి అడ్మిన్ కి యాక్సెస్ ఉంటుంది, ప్లస్ వాటి యొక్క రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేసుకొని ఉంటుంది. అందుకు నేను డేటాని డిలీట్ చేయలేకున్నాను, కాలమ్స్ ని కూడా డ్రాప్ చేయలేను. యాక్చువల్ గా అయితే డిలీట్ చేస్తే మీకు ఒక రో చూపించచ్చు. ఇప్పుడు ఈ అనే టేబుల్లో రో ఐడి రో నేమ్ తీసుకుంటా. రో ఐడి కామా రో నేమ్, ఇవి ఇప్పుడు సెలెక్ట్ సెషన్ డిస్కనెక్ట్ మళ్ళీ జాయిన్ అవ్వండి అందరు.